కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కత్తెలగూడెంలో ఓ నిరుపేద కుటుంబం నివసిస్తున్న తాటాకు ఇల్లు కూలిపోవడంతో జనసేన నాయకులు బాధితులను పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయాన్ని త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే పార్టీ తరఫున కూడా ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఈ ఘటనను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం కాలనీలోని డ్రైనేజీ సమస్యలను పరిశీలించిన జనసేన నాయకులు శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 23వ వార్డులో మన కాగితాల రామచంద్రారు ఇక్కడ నివసించున్నారు. ఇక్కడ ఆయన ఎంతో కాలం నుంచి ఈ పూరిపాకలో నివసించడం జరిగింది. ఆయన గతంలో శిల్పాలు చెక్కేవారు. ఆయన అదే వృత్తి కింద కొనసాగారు. ఈయన వయసు పైపడడం, ఈయన ఇక్కడే ఉండడం, సడన్గా ఆ ఇల్లు కూలిపోవడంతో మొత్తం చిందరవందర అయిపోయింది. అయితే వాళ్ళ కుమారులు త్వరితగతిన వచ్చి స్పందించి ఆయన బయటికి తీసుకురావడం జరిగింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం అయితే ఏమీ లేదు, ఎటువంటి ఇబ్బంది అయితే జరగలేదు. అయితే ఈయన ఎంతోమంది దేవుళ్ళు విగ్రహాలు చెక్కి ఆ దేవుడే ఈయన్ని ఇక్కడ రాత్రి ఒక తాటాకిల్లు కూలిపోవడం జరిగిందండి. ఇది కాగితాల రామచంద్రరావు గారి ఇల్లు. ఈయన అబ్బాయి కాగితాల చిట్టుబాబు గారు జనసేన కార్యకర్తగా ఉన్నారండి. చాలా సంవత్సరాల నుంచి మన జనసేన తరపున పనిచేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మా జనసేన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఇంటిని చూడడం జరిగిందండి. ఈ విషయం మన డిప్యూటీ సీఎం పిఠాపురం మన ఎమ్మెల్యే గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తామండి. వీళ్ళకి సాధ్యమైన తొందరలోనే మనకి